హలో అండ్ వెల్కమ్ టు MVL క్రియేషన్స్. ఇవాళ మనం పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు: ఒక పెద్ద కట్ట పుదీనా, దీంట్లోంచి ఆకులు వేరు చేసుకుని 2 భాగాలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నెయ్యి లేదా నూనె 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొంచెం, ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు మనకి కారానికి తగినట్టు నేను 8 నుంచి 10 దాకా తీసుకున్నాను. నేతిలో వేయించుకున్న కాజు డెకరేషన్ కోసం, ఉప్పు రుచికి తగినట్టు, అన్నం నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. ముందుగా మనం 2 భాగాలుగా చేసిన పుదీనాలో 1 భాగం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు తీసుకుని దీన్ని కచ్చా పచ్చా పేస్ట్ లాగా ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని నూనె లేదా నెయ్యి వేసుకుని 2 టేబుల్ స్పూన్స్, ఇందులోకి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిట్పట్లాడాక ఇందులోకి ఇంగువ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం మిగతా సగం పుదీనాని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇది 1-2 సెకండ్ల పాటు ఇట్లా వేయించగానే ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కచ్చా పచ్చా పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పేస్ట్ ఇందులోకి యాడ్ చేసి ఇలా కొంచెం 1-2 నిమిషాల పాటు పచ్చి వాసన వెళ్ళేదాకా మనం ఇలా కలుపుకోవాలి. దీనికి మనకి 1-2 నిమిషాలు పడుతుందండి. ఇది మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి కలుపుకుందాము. ఇలా ఈ పుదీనా పేస్ట్ నుంచి మనకు నూనె వేరు అయ్యేదాకా ఒక 2 నిమిషాల పాటు ఇలా మనం ఈ పేస్ట్ని బాగా కలుపుతూ ఉండాలి. మన ఫ్లేమ్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాము మనకు నూనె వేరైంది. ఇప్పుడు మనం ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నం రైస్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం రుచికి తగినట్టు ఉప్పు యాడ్ చేసుకుని మళ్ళీ అన్నంలోకి ఈ పుదీనా పేస్ట్ ఏదైతే ఉందో అది బాగా కలిసేదాకా మనం కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకున్నట్టయితే మనకు పుదీనా రైస్ ఎంతో కలర్ఫుల్గా ఇలా రెడీ అవుతుంది. అంతే, ఎంతో ఈజీ అండ్ సింపుల్ అండ్ వెరైటీ పుదీనా రైస్ మనకు తయారైపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న క్యాష్యూతో మనం డెకరేట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా రైస్ రెడీ. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వంటలు, ఇంకా బ్యూటీ టిప్స్, హెయిర్ టిప్స్ కోసం MVL క్రియేషన్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో MVL క్రియేషన్స్కి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.